ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి సరిపడా ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచిందని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవసాయ అవసరాలపై నిరంతర పర్యవేక్షణ చేపడుతూ ఎక్కడా కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక, గజ్వేల్, వంటిమామిడి, తూఫ్రాన్ మార్కెట్ కమిటీల చైర్మన్లు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి ఎరువులను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకోవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీలు ఎరువుల విక్రయదారులతో సమన్వయం చేస్తూ రైతులకు కావాల్సిన ఎరువులను సకాలంలో అందించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా గజ్వేల్ రేక్ పాయింట్ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు యూరియా సరఫరా జరుగుతోందని వెల్లడించారు. దీంతో ఎరువుల కొరతకు తావులేదని స్పష్టం చేశారు. మా ప్రియతమ నాయకులు నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగానికి రాబోయే కాలం రైతులకు యూరియా ఎరువులు కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే యూరియా ఉన్నటువంటి గోదాములను కూడా పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన యూరియా మోతాదు అందింది. రాబోయే కాలంలో కూడా ఇలాంటి కొరత ఉంటే కూడా, ఇబ్బంది ఉంటే కూడా మంత్రి గారితో చర్చించి దాన్ని సాల్వ్ చేస్తారని నర్సిరెడ్డి గారు మా నాయకులు చెప్పడం జరిగింది. రైతులు కూడా సమయం పాటించి ప్రతిపక్ష నాయకుల మాటలు వినకుండా యూరియాను వాడుకోవాలి. తక్కువ పడితే నానో యూరియాను కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మిస్తున్న దుకాణ సముదాయాల పనులను ఆయన పరిశీలించారు. సమీకృత కూరగాయల మార్కెట్కు అదనపు ఆదాయ వనరులు కల్పించే లక్ష్యంతో మార్కెట్ ప్రాంగణం చుట్టూ 3 కోట్ల వ్యయంతో 28 దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను మరో 2 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ దుకాణాల ద్వారా మార్కెట్ కమిటీకి ఆదాయం పెరగడంతో పాటు స్థానిక వ్యాపారులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని వంటేరు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పాలకవర్గ సభ్యులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. దుకాణ సముదాయాలకు పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటుకు కృషి చేసిన మా నరసన్న గారికి మొదలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 3 నెలల నుంచి స్టాఫ్ లేక దానిలో ఇంజనీరింగ్ వాళ్ళు లేక మొదలు పెట్టలేదని ఇందాక కాంట్రాక్టర్ గారు చెప్పారు. అలాగే ఇది 2 నెలల మనకు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామనే ఉద్దేశంతో త్వరితగతిన పూర్తి చేయాలని మా అన్న నరసన్న గారు చెప్పడము, అది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇప్పుడు ఇక్కడికి వస్తే వేరే మన వార్డు సభ్యులే కానీ మన గెలిచిన వాళ్ళందరూ ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. అవన్నీ చేస్తే కూడా మన కూరగాయల మార్కెట్ బాగా డెవలప్ అవుతుంది, ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, అలాగే అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుందనే ఉద్దేశంతో అందరి కోరిక మేరకు కూడా ఈ సందర్భంగా మన ఎక్స్ఎమ్మెల్యే నరసన్న గారిని అలాగే ఆంక్షమ్మ గారిని కోరడం ఏంటంటే, మీరు కూడా మంత్రి గారి దగ్గరికి వచ్చి ఆయనతో శాంక్షన్ ఇప్పిస్తారని సందర్భంగా గుర్తు చేస్తారు.